హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను గుంటూరు నుంచి విజయవాడ హైవేలో వెళ్తూ ఉండగా నా లెఫ్ట్ సైడ్ ఒక హైవే అయితే నిర్మిస్తూ ఉన్నారు. సో ఏంటి దాని దగ్గరికి వెళ్ళి చూశాను. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే కాజా టోల్గేట్ ఉంది కదా. సో ఆ టోల్గేట్ దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లు కానీ మంగళగిరికి ఒక 2-3 కిలోమీటర్లకి మధ్య ఒక హైవే అయితే నిర్మించబోతూ ఉన్నారు. ఇంతకీ ఈ హైవే ఎంతవరకు వచ్చింది, ఈ హైవే అనేది కంప్లీట్ అయిందా లేదా, సో ఈ హైవే అనేది ఎక్కడ వరకు వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి మొత్తం కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిని అయితే నేను అడిగాను. సో ఈ హైవే వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అంట. సో విజయవాడ నుంచి మనకి మంగళగిరి అండ్ రాజధానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ అనేది చాలా విపరీతంగా ఉందని చెప్పేసి ఈ యొక్క వెస్ట్ బైపాస్ని అయితే నిర్మించారు. ప్రజెంట్ అయితే ఈ బైపాస్ సంబంధించిన మొత్తం వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఇది ఒక ఎండింగ్ అంటే స్టార్టింగ్లో సో మనకి కాజా టోల్గేట్ దాటిన తర్వాత కొంచెం పని అయితే పెండింగ్లో ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఒక 2 or 3 monthsలో ఈ బైపాస్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. సో లోపలికి వెళ్ళి చూశాను. సో చూశారు కదా బైపాస్. సో చాలా అంటే చాలా ఈ యొక్క బైపాస్ వచ్చేసి మనకి చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే నేషనల్ హైవేకి అనుసంధానం చేయబడుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి సచివాలయం వెళ్ళటం జస్ట్ ఒక 2 minutesలో అయితే వెళ్ళవచ్చును. సో 6 రోడ్లతో సో చాలా అంటే చాలా విశాలవంతమైన హైవే అయితే ప్రజెంట్ అయితే అయిపోయేది, పూర్తిగా కంప్లీట్ అయ్యేది. దాదాపు ఒక 90% వరకు అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఈ హైవేలోనే మనం వెళ్తే మనకి కరకట్ట బ్రిడ్జి కూడా వచ్చింది. సో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు కృష్ణానది పైన ఉన్న కరకట్ట బ్రిడ్జి కూడా చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే చిన్న చిన్న వెహికల్స్ అనేవి ఈ బ్రిడ్జి పైన అయితే వస్తూ ఉన్నాయి. ఒక్క ఎంట్రీ దగ్గర మడుకే సో కొంచెం వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో మీరు చూస్తూ ఉన్నారు కదా. సో చూశారు కదా. సో మనకి రైట్ సైడ్లోనైతేమో నేషనల్ హైవే ఉంది. సో ఇక్కడ సో ఈ హైవే వచ్చేసి దాదాపు 30 కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది. సో ఈ హైవే నుంచి మనం సచివాలయానికి వెళ్ళటం చాలా తొందరగా వెళ్ళవచ్చును. అంతేకాదు సచివాలయం నుంచి కూడా ఈ హైవే ద్వారా కానీ సో చెన్నై కానీ కోల్కతా కానీ వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం సో చాలామంది కూడా ఈ యొక్క అమరావతి వెళ్ళడానికి ఈ యొక్క హైవే కానీ కంప్లీట్ అయితే సో ఈ రోడ్లో అయితే వెళ్ళవచ్చును. సో ఇది వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే నేషనల్ హైవే చెన్నైకను కలకత్తాకి మధ్య ఉన్న హైవేకి అనుసంధానం చేయటం ఒక్క పెండింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ అయితే హైవే పక్కన ఉన్న సో డివైడర్ లైన్ అనే వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక 3 monthsలో ఈ హైవే అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఈ యొక్క హైవేని ప్రారంభిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి అంటే నెక్స్ట్ మంత్ ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ నరేంద్ర మోడీ గారు వచ్చేసి మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క హైవేని అయితే ఓపెన్ చేయబోతూ ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ పనులు కూడా చాలా అంటే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో రాజధాని పనులు వచ్చేసి చాలా అంటే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడైతే 90% పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.